పరిసరాల పరిశుభ్రత అనే అంశం ప్రతి పౌరుడి బాధ్యత అని కొత్తవలస తహసీల్దార్ బి నీలకంఠరావు తెలిపారు. కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి అధ్యక్షతన శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విధానం ద్వారా ప్రజా ఆరోగ్యం కాపాడవచ్చునని, వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగం, తడి పొడి చెత్త వేరు చేయడం, SWPC సెంటర్ల ద్వారా తయారైన సహజ ఎరువు వినియోగం వంటి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో చేపట్టాలన్నారు. ఎంపీడీఓ రమణయ్య మాట్లాడుతూ, ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ను నిషేధిద్దాం, ప్లాస్టిక్ వస్తువులను వినియోగించి పర్యావరణాన్ని కాపాడుదామనే నినాదాలతో ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. జూట్ క్లాత్ బ్యాగులను వినియోగించి పాలిథిన్ వాడకం అరికట్టాలన్నారు. సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, మానవహారం జంక్షన్లోని సులభ కాంప్లెక్స్ ఆవరణలో పరిసరాలను పరిశుభ్రం చేశారు. పంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ వస్తువులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను, ప్లాస్టిక్ వస్తువులను పునర్వినియోగం చేస్తూ గృహ అలంకరణ వస్తువులుగా రూపొందించడంపై పంచాయతీ సిబ్బందిని అధికారులు అభినందించారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డి శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శి శైలజ, వెలుగు ఏపీఎంలు ఉమామహేశ్వరరావు, వెంకటరమణ, శానిటరీ సూపర్వైజర్ ప్రసాద్, వార్డు సభ్యులు అప్పికొండ శ్రీనివాసరావు, రఘు, ఏడుకొండలు, రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అలా కాకుండా ఆ వాటర్ బాటిల్ వెంటనే క్రష్ చేసేసి పారేసేది. అలాగే దాన్ని ఉపయోగించుకునే విధంగా మనకి పంచాయతీ గ్రామ పంచాయతీ ఆవరణలో పెట్టినట్టు ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఆ రకం కూడా ప్రతి ఒక్కరు కూడాను మీరు వినడమే కాకుండా మీ చుట్టుపక్కల కానీ, మీ చుట్టుపక్కల షాపులు కానీ ఎవరికి కానీ చెప్పి దీని మీద మరింత అవగాహన కల్పించి ఏర్పాటు ప్రయత్నం చేస్తే ఇది ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే స్లోగన్కి ఒక సార్థకత చేకూరుతుంది. అయితే ఇందులో ప్రధానంగా మన పంచాయతీరాజ్ మన డిపార్ట్మెంట్ చేయవలసిన కొన్ని పనుల గురించి కొద్ది క్లియర్గా, అంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇచ్చింది. హాస్పిటల్స్ ఏం చేయాలి, టూరిజం వాళ్ళు ఏం చేయాలి, ప్రతిదీ కూడా చెప్పారు. కాకపోతే మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈవెన్ ఏం చేయాలండి, జనరల్గా అంటే ఇప్పుడు చదవబోయేవన్నీ కూడా మన గ్రామ పంచాయతీ ప్రతిరోజు అమలు జరుగుతున్నవే. కాకపోతే ప్రతిరోజు కూడా ఈ యాక్టివిటీ ఈ రోజే కాదు ప్రతిరోజు చేయాలి. స్పెషల్ విలేజ్ మీటింగ్స్ డిస్కసింగ్ శానిటేషన్ ఇంప్రూవ్మెంట్స్, అంటే శానిటేషన్ అభివృద్ధికి మన కోసం ఏం చర్యలు తీసుకోవాలి, అలాగే రోడ్స్ క్లీన్ చేయడం, డ్రైన్స్ క్లీన్ చేయడం, లిక్విడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రతి గ్రామ పంచాయతీ మీకు అందరూ తెలిసే ఉంటుంది. ఇంటింటికి బండి తిరిగేటప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి 2 రకాల డబ్బాలు ఇస్తారు. ఆ డబ్బాలు ఎరుపు డబ్బా ఒకటి, పచ్చ డబ్బా, లేదా బ్లూ కలర్ డబ్బా ఒకటి, ప్లాస్టిక్ డబ్బా ఇచ్చుంటారు. అది సెపరేట్ చేసి మన SWPC సెంటర్ తీసుకెళ్ళి పొడి చెత్తని, అంటే ప్లాస్టిక్ డబ్బాలు, డబ్బులు ఇవన్నీ ఉంటాయి కదా, ప్లాస్టిక్ ఇవన్నీ కూడా సెపరేట్గా చేసేసి దానికి సంబంధించి కొంత మిషనరీ కూడా కొన్ని మన పంచాయతీలు మీకు అవైలబుల్ ఉందన్న మనకి మా సిబ్బంది వెళ్ళి వారానికో 10 రోజులకు ఒకసారి అన్ని కూడా క్లీన్ చేసి చూసి చెప్పేస్తారు. తర్వాత మా మేస్త్రి గారు కూడా ప్రతిరోజు వెళ్ళి దాన్ని చెక్ చేస్తారు. అలాగే ఈ డోర్ టు డోర్ అనేది 6% ప్రస్తుతం జరుగుతుంది. కాకపోతే పల్లెటూరులో కొన్ని దిక్కుల జరగటం లేదు. కారణం ఏంటంటే బండి వెళ్ళిపోయిన తర్వాత ఆ గృహిణులు పొలపొరలు రావడం జరుగుతుంది. ఇక్కడ టౌన్లో మాత్రం జరుగుతూనే ఉంది. అది ఇంకా దాన్ని కూడా పూర్తిగా గ్రామాల్లో కూడా ఉన్న శాతాన్ని కూడా పూర్తి చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి.